నాథుడు సర్వాంతర్యామి అయిన దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు విని మన జీవితాలు బాగు చేసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన సహాయాన్ని కోరుకొని నేను కూడా వాక్యంలోకి ప్రవేశించాలని ఇష్టపడుతున్నాను. రాజుల మొదటి గ్రంథము 3 అధ్యాయాలు పూర్తయినాయి కదా, అంతేనా? 4వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీ మహాప్రేమ కనికరము జాలి దయను బట్టి మీకు స్తోత్రములు, మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ జ్ఞానమునకు మితి లేదు నాయన. మీరు సృజించిన ఈ ప్రకృతిలో చాలా స్వల్పమైన విషయాలు మాత్రమే మనుషులుగా మేము నేర్చుకున్నాం తప్ప మీ మహా గర్జన ఎంత అయింది మాకు తెలియదు. ఇప్పుడు మేము నేర్చుకుంటున్న విషయాలు కూడా మాకు ఎంతవరకు అవసరమో వాటిని మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మేము నేర్చుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ధ్యానం చేద్దాం. రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి మీద రాజాయను. రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి మీద రాజాయను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, అంటే ఆయన రాజ్యంలో ఎవరెవరికి ఏ పోస్టులు ఇచ్చాడో మనం కూడా మంత్రివర్గం విస్తరణ అని ఒక ముఖ్యమంత్రి అయినా లేదా ప్రధానమంత్రి అయినా ఎవరెవరికి ఏ పోస్టులు ఇవ్వాలి అనేది నిర్ణయించుకొని దాన్ని బట్టి ఆ పార్టీలో సంబంధించిన వారందరికీ పోస్టులు ఇస్తాడు. ఎందుకంటే రాజ్యం చక్కగా పరిపాలించడానికి అన్ని విషయాలు రాజుగారు ఒక్కరే చూసుకోలేరు కాబట్టి సామంత రాజులను ఏర్పాటు చేస్తాడు. వాళ్ళనే అధికారులు అంటాం. అంటే పరిపాలన తేలికగా ఉండటానికి కొంతమందికి కొన్ని అధికారాలు ఇచ్చి మరి రాజ్య విస్తరణ కోసం, రాజ్య పరిపాలన సుభిక్షంగా ఉండటం కోసం సొలొమోను గారు కూడా కొంతమంది అధికారులను ఏర్పాటు చేసుకున్నాడు. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు. దేవుని యాజకుడిగా ఎవరిని పెట్టాడు? సాదోకు కుమారుడైన. గుర్తుపెట్టుకోండి, తండ్రుల పేర్లు ఖచ్చితంగా వ్రాయించాడంటే ఏదో విశేషం ఉంటుంది. అలాంటి పేర్లు మరలా ఉంటే ఆ యాజకుడే ఈయన, ఆ పేరే ఈయన అనుకోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తండ్రి పేరు ముందు పెడతాడు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ పేరు వచ్చినప్పుడల్లా ఇది పలానా చోట విన్నాం కదా, చదివాం కదా, ఆయనే ఈయన అనుకునే పొరపాటు ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా చదవాలి. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు. అంటే యాజకుడు పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? అజర్యా. సాదోకు కుమారుడైన అజర్యా గారికి ఇచ్చాడు. సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు. షీషా కుమారులైన ఎలీహోరెపును అహియాయును ప్రధానమంత్రులు. ఎవరంట ప్రధానమంత్రులు? ఎలీహోరెపు, అహియాయు, ఎలీహోరెపు. వీళ్ళిద్దరు ఎవరు? ప్రధాన మంత్రులు. గుర్తుపెట్టుకోండి, 3 పోస్టులు ఇక్కడ డివైడ్ అయిపోయినాయి. అహీలూదు కుమారుడు అయిన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడు. లేఖికుడు అంటే వ్రాసేవాడు. రాతకోతలన్నీ ఈయన అధీనంలో జరిగింది. ఈయన అధిపతి. అధికారులు కొంతమంది ఏర్పాటు చేసుకున్నాడు. తన రాజ్యంలో రాజ్యాంగాన్ని విస్తరింపజేసుకోవటానికి, పరిపాలించడానికి చక్కగా అధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. యాజకత్వం ఏమో అజర్యా గారికి ఇచ్చారు, సాదోకు కుమారుడైన అజర్యాకి. ప్రధానమంత్రులేమో ఎలీహోరెపు, అహియాయు.
వీళ్ళిద్దరూ ప్రధానమంత్రులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడు, అంటే వ్రాతకోతల విషయాలన్నీ ఇతను చూసుకుంటాడు. యెహోయాదా కుమారుడైన బెనయా సైన్యాధిపతి. అంతకుముందు యోవాబు గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయన రాజ్యంలో, సొలొమోను గారి రాజ్యంలో బెనయా. ఎవరిని చంపాలన్నా మీద పడితే చచ్చిపోతాడు వాడు. బెనయా సైన్యాధిపతి. సాదోకు అబ్యాతారు యాజకులు. మళ్ళీ ఇక్కడ తేడా వచ్చింది. అక్కడ యాజకుడు ఎవరని చదివాం? అజర్యా. మళ్ళీ ఇక్కడ సాదోకు అబ్యాతారు యాజకులని రాశాడేంటి? అంటే ఎంతమంది యాజకులు ఉంటారా? యాజకుడు, ప్రధాన యాజకుడు, తర్వాత యాజకులు ఉండొచ్చు. సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు అని మనం 2వ వచనంలో చదివాం కదా. మరి ఇక్కడ ఎవరెవరు యాజకులంట? అంటే సొలొమోను గారి పరిపాలన ప్రారంభంలో సాదోకు యాజకుడుగా ఉన్నాడు, తర్వాత అబ్యాతారు యాజకుడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు కొత్త మంత్రివర్గం విస్తరణ జరిగిన దాంట్లో ఈ సాదోకు కుమారుడైన అజర్యాని ఈయన యాజకుడుగా ఏర్పాటు చేశాడు. మనకి క్లారిటీ రావాలంటే 2వ అధ్యాయం, ఇదే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేశాను. అంటే అంతకుముందు ఎవరున్నారు? యాజకుడు అబ్యాతారు ఉన్నాడు. ఆ విషయం ఇక్కడ రాయించాడు అంతే. అంటే సొలొమోను గారి పాలనలో కొద్ది రోజులు ఈ అబ్యాతారు కూడా యాజకుడిగా ఉన్నాడు. ఇక ఈ అజర్యా తండ్రి పేరు సాదోకు. వీళ్ళిద్దరూ యాజకులుగా అప్పుడు ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఇప్పుడు వాళ్ళ పోస్టులు పోయి ఆ పోస్ట్ ఎవరికి వచ్చిందంట? సాదోకు కుమారుడైన అజర్యా గారికి వచ్చింది. అదే ఇక్కడ చెప్పాడు. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేశాను. అందువలన యెహోవా ఏలీ కుమారులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరును. అంటే అబ్యాతారుని తీసేశాడు. ఆ విషయం సొలొమోను గారి కాలంలో ఉన్నారు ఒకప్పుడు వీళ్ళు యాజకులుగా. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. జాగ్రత్త గుర్తుపెట్టాను. ఇక్కడ మళ్ళీ ఒక అజర్యా వచ్చాడు. ఈ అజర్యా ఒకళ్ళు అనుకుంటారు, అందుకే చెప్పాను. ఈయన తండ్రి పేరేంటి? నాతాను. అక్కడ తండ్రి పేరేంటి? 2వ వచనంలో, మొదటి వచనంలో సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడైతే ఇక్కడ నాతాను కుమారుడైన అజర్యా ఏ పదవిది? అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములో మిత్రుడును మంత్రుడై ఉండడు. అంటే నాతాను గారికి 2 కుమారులు. ఒక కుమారుడేమో అధికారుల మీద ఉన్న అజర్యా, ఇంకొక కుమారుడు జాబూదు రాజు సముఖములో మిత్రుడును మంత్రి అయి ఉండెను. రాజుగారికి మంత్రి ప్లస్ మిత్రుడు, అంటే క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట బాగా. అంటే నాతాను గారికి 2 కుమారులు రాజుగారి దగ్గర పోస్టులోనే, మంచి పోస్టుల్లో, ఉద్యోగాల్లో ఉన్నారు. రాజు సముఖములో మిత్రుడు మంత్రుడై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు. అహీషార్ అని ఆయన గృహ నిర్వాహకుడు. ఇంటికి మొత్తానికి మేనేజరు. గృహాన్ని నిర్వహించేవాడు. ఇంట్లో ఏమున్నాయి, ఏమైపోయినాయి, ఏం తెచ్చుకోవాలి, ఏది ఖర్చు పెట్టాలి, ఈ ఇంటి లెక్కలన్నీ రాసే ఆయన గృహ నిర్వాహకుడు. ఎవరు? అహీషారు. వాళ్ళ పేర్లు అర్థాలు నేను చెప్పట్లేదు, మళ్ళీ చెబితే ఇంకా బాగా పొడిగించబడిద్ది అని. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయంలో అధికారి. అంటే వెట్టి చాకరీ చేసే వాళ్ళందరి మీద అధికారి ఎవరైనంటే అబ్దా కుమారుడైన అదోనీరాము అనే ఆయన వెట్టి పనుల మీద అధికారి. తర్వాత 7వ వచనం, ఇశ్రాయేలు అందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించను. వీళ్ళు కాక ఇశ్రాయేలు అందరి మీద 12 మంది అధికారులు నియమించాడు సొలొమోను గారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. అంటే 12 గోత్రాల వారిని గోత్రాల వారిగా విడగొట్టాడో లేదో తెలియదు, కానీ మొత్తానికి 12 మంది అధికారులను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఏం చేశాడు? వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయువారు. ఏం చేయాలి? వీళ్ళు అందరి దగ్గర నుంచి రాజుగారి ఇంటికి కావలసిన ఆహారాన్ని వసూలు చేసి తీసుకొచ్చి రాజుగారికి అందించేవారు ఈ అధికారులు అందరూ. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారములు సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడును. జాగ్రత్తగా గమనించి, ఎఫ్రాయిం మన్యం ప్రాంతానికి ఎవరు? హూరు కుమారుడు. పేరు లేదు. ఆ కుమారుడు పేరేంటి?
లేదు, తండ్రి పేరు చెప్పాడు. హూరు అనే ఆయన కుమారుడు అంతే. మాకస్సులోను, షయల్ భీములోను, బెత్యమెషులోను, ఎలోన్ బెదానులోను కెదెరు కుమారుడు. ఇక్కడ కూడా ఆ వ్యక్తి పేరు లేదు. 4 ప్రాంతాలకు ఇచ్చాడు ఇక్కడ. మాకస్సులోను, షయల్ భీములోను, బెత్యమెషులోను, దెకెరు కుమారుడు అరుబ్బోతులో హెసెదు కుమారుడు. హెసెదు కుమారుడు. ఆ అరుబ్బోతు అనే ప్రాంతానికి హెసెదు కుమారుడు. ఇతని పేరు కూడా వ్రాయలేదు, తండ్రి పేరే వ్రాయించాడు. ఇంకొకటి పేరు, వీనికి షోకో దేశమును హెపెరు దేశమంతయు నియమించబడును. ఎవరికి? హెసెదు కుమారునికి షోకో దేశము, హెపెరు దేశమంతయు నియమించబడును. మరియు అబీనాదాబు కుమారునికి దోరుమన్యమంతయు నియమింపబడును. మనం వీళ్ళ తండ్రుల పేర్లే ప్రతి దానిలో పలానాయన కుమారుడు అంటున్నాడు, కానీ ఆ వ్యక్తుల పేర్లు ఇక్కడ ప్రస్తావించబడలేదు. అంటే వీళ్ళకంటే వాళ్ళే కొంచెం భక్తులుగా, లేకపోతే సొలొమోను గారికి వాళ్ళతో బాగా పరిచయం ఉందో, దేవుడు వాళ్ళ పేర్లే ఎందుకు రాయించాడో తెలియదు, కానీ తండ్రుల పేర్లు మాత్రం రాయించాడు. మరియు అబీనాదాబు కుమారునికి దోరుమన్య ప్రదేశం అంతయు నియమించబడిన. సొలొమోను కుమార్తె అయిన తపాతు ఇతని భార్య. ఆ వ్యక్తి పేరు అంటే సొలొమోను గారి అల్లుడు. సొలొమోను గారికి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు తపాతు. అంటే అలంకారము లేక బిందువు అని అర్థం. తపాతు అంటే అలంకారము లేక బిందువు. ఆమెని ఎవరికి ఇచ్చాడు? అబీనాదాబు కుమారునికి దోరుమన్య ప్రదేశం అంతయు నియమించబడిన. సొలొమోను కుమార్తె అయిన టపాతు ఇతనికి భార్య. అబీనాదు కుమారునికి ఇచ్చాడు. టపాతు అనే సొలొమోను గారి కుమార్తెని. అంటే ఈ వ్యక్తి సొలొమోను గారికి అల్లుడు. ఓకే, అబీనా అనే ఆయన సొలొమోను గారికి వియ్యపువాడు, వరుసలు కలుపుకుంటే. మరియు అహీలూదు కుమారుడైన బైనాకు తానాకును, మెగిద్దోయును, బెత్షెయాను ప్రదేశమంతయు నియమించబడిను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బెత్షెయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును, యాక్నేయాము అవతలి స్థలం వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్ గిలాదునందు కాపురం ఉండెను. వీనికి గిలాదు నుండిన మనష్షేకు కుమారుడైన యాయూరు గ్రామములను బాషాన్లోనున్న అర్గోరు దేశమును నియమించబడింది. ఎవరికి? గెబెరు కుమారుడైన రామోత్ గిలాదునందు కాపురం ఉండెను. అతని పేరు కూడా లేదు, ఆయన పలానా చోట కాపురం ఉన్నాడని ఉంది. గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయూరు గ్రామములు బాషాన్లోనున్న అర్గోరు దేశమును నియమించబడిను. ఇది ప్రాకారములను ఇత్తడి గడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఏ ప్రదేశం? గిలాదులో ఆ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రదేశం అంతా చుట్టూ ప్రాకారం ఉండి ఇత్తడి గడలు, అడ్డగడలు కలిగిన గొప్ప పట్టణాలు. ఎన్ని పట్టణాలు అంట? 60 గొప్ప పట్టణాలు కలిగిన పెద్ద ప్రదేశము. 14వ వచనం. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను. మహనీయం అనే ప్రాంతానికి ఇద్దో కుమారుడైన అహీనాదాబు. ఇక్కడ ఇద్దో తండ్రి పేరు రాయించాడు, కుమారుడు పేరు ఏమేం పేరు? అహీనాదాబు. 15వ వచనం. నఫ్తాలీము దేశమందు అహీమయస్సు ఉండెను. నఫ్తాలి దేశంలో ఎవరున్నారు? అహీమయస్సు. వీళ్ళు సొలొమోను కుమార్తె అయిన బాషమతుడు వివాహం చేసుకున్నాడు. అంటే సొలొమోను గారికి 2 కుమార్తెలు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఒక కుమార్తె పేరేంటి? తపాతు. రెండో కుమార్తె పేరు బాషమతు. ఈ పేరు మరొకరికి ఉంది, గుర్తొచ్చింది ఎవరికన్నా? ఏశావు భార్య కదా. ఏశావు భార్యల్లో కూడా ఒక భార్యకి బాషమతు అనే పేరు ఉంటుంది. రైట్. నఫ్తాలి దేశమందు అహీమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాషమతును వివాహం చేసుకొను. అంటే అహీమయస్సు అనే ఆయన సొలొమోను గారికి 2వ అల్లుడు. రైట్. ఆషేరులోను అలోతులోను హూషై కుమారుడైన బయనా ఉండెను. ఇతను కూడా తండ్రి కొడుకు 2 పేర్లు రాయించాడు. ఇశ్శాకారు దేశమందు పరువ్యహ కుమారుడైన యెహోషాపాతు ఉండెను. లెక్క పెడుతున్నారు ఎంతమందో? 12 అధికారులని ఉంచాడు సొలొమోను అన్నాం. ఎంతమంది అధికారుల గురించి నేర్చుకున్నాం? లెక్క పెట్టలా కదా. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. మళ్ళీ షిమీ అనగానే ఆ దావీదు గారిని దూషించి తర్వాత శపిస్తే ఈయన వెళ్ళి చంపాడు కదా, బెనయ మీద పడి చంపేశాడు కదా. ఆ షిమీ కాదు ఈయన. తండ్రి పేరు అందుకే రాయించాడు ఇక్కడ.
బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి. 2:8 చూడండి, ఆయన తండ్రి పేరేంటో. అదే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, గెరా కుమారుడైన షిమి మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడును బహీరుము ఊరివాడినైన షిమి నీ వద్దనున్నాడు. ఈయన తండ్రి పేరు, ఈ ప్రాంతం పేరు రాయించాడు. బెన్యామీనుడైన గెరా కుమారుడును బహీరుము ఊరివాడైన, బెన్యామీను గోత్రం పలాని ఊరు, బహీరుము అనే ఊరు, తండ్రి పేరు గెరా. ఈ షిమి పేరు. ఇక్కడ మనం చదివిన షిమి 18 రోజులు బెన్యామీని దేశమందు ఏలా కుమారుడైన, బెన్యామీను ప్రాంతంలో ఆ దేశంలో ఉన్నాడు. బెన్యామీనుడో కాదో తెలియదు కానీ షిమి అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన తండ్రి పేరు ఏలా. ఓకే. గిలాదు దేశమందు అమోరీలకు రాజైన షీహోను దేశమందు బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అంటే అంతకుముందు వాళ్ళు రాజులు. ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు రాజులని కాదు వీళ్ళు. ఎవరు? బాషాను రాజు, ఓగు రాజు, వీళ్ళని ఓడించారు కదా వీళ్ళు ఇశ్రాయేలీలు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరికి ఇచ్చాడు? ఊరి కుమారుడైన గెబెరుకి ఆ ప్రాంతాల మీద అధికారం ఇచ్చాడు. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. 2 ప్రాంతాలకి ఈయనొక్కడే అధికారి. అయితే యోధావారును ఇశ్రాయేల్ వారును సముద్రపు దరీనున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు ఉండిరి. అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు సొలొమోను గారి పరిపాలనలో. ఎవరు? ఇశ్రాయేల్. అంతకుముందు ఎవడొచ్చి, ఏ రాజు వచ్చి ఎప్పుడు మీద పడతాడో, ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారో, ఎప్పుడు ఎవరొచ్చి కొల్లగొట్టుకెళ్తారో, ఎవరొచ్చి హింస చేస్తారో ఏం తెలియదు. అలా ఎన్నోసార్లు హింసకు గురైపోయారు ఇశ్రాయేలీలు. ఆ టైంలో దేవుడు ఒక న్యాయాధిపతిని పుట్టించటమో, ఒక రాజులు ఏర్పాటు చేయటమో, లేకపోతే ఒక ప్రవక్తను అప్పటికప్పుడు పంపించటమో, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి. ఎన్నిసార్లు ఇంతమంది పరిపాలనలో కలత నిద్రపోయారు ఇశ్రాయేలీలు. ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోవాలి. దావీదు గారి పరిపాలనలో కూడా ప్రశాంతంగా నిద్రపోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలో తెలియదు, అవతల దేశం వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి వస్తారో తెలియదు. కానీ ఈ సొలొమోను గారి పేరుకు తగ్గట్టు, సొలొమోన్ అంటే సమాధానం అని అర్థం, ఆ పేరుకు తగ్గట్టు ఈయన పరిపాలనలు ఎలా ఉన్నారంటే జనాలు, ఇశ్రాయేల్ జనాలు, ఆ మాట చదవండి 20వ వచనం. అయితే యూదావారును ఇశ్రాయేల్ వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు నుండిరి. ఇప్పుడు మనం ఉన్నట్టు అంతే కదా. బార్డర్లో సిపాయిలు లేరనుకోండి, మనకి మన భారతదేశం చుట్టూ బార్డర్లో ఈ సైనికులు లేరనుకోండి, మనం ఇలా బతకగలమా? ఎప్పుడో అయిపోయేది దేశం. ఆ సైనికులు అక్కడ కాపలా కాస్తున్నారు కాబట్టి మనం ప్రశాంతంగా తినుచు తాగుచు సంబరపడుచు పెళ్లి చేసుకొనుచు పళ్ళికిచ్చుకొనుచు హ్యాపీగా ఉంటున్నాం. వాళ్ళు లేరనుకోండి ఖచ్చితంగా బిక్కుబిక్కుమంటూ బతకాలి. ఎందుకంటే బలవంతుడిదే రాజ్యం. ఎవడికి బలం ఉంటే వాడు వచ్చి బాంబులు వేస్తాడో, మరి అణుబాంబులు వేస్తాడో, ఏమి వేస్తాడో తెలియదు కదా. ఇప్పుడు ఇరాను, ఇరాకు, ఇజ్రాయెల్ దేశం వీళ్ళంతా ఎలా కొట్టుకు చేస్తున్నారు? చెప్పేవాడు ఎవడు లేడు. ఎవడు చెప్పినా వాళ్ళ మాట వినే పరిస్థితిలో కనపడట్లేదు. వీళ్ళు సొలొమోను గారి పాలనలో ఎలా ఉన్నారు? ఆనందంగా, సంతోషంగా, సంబరపడుతూ తినుచు తాగుతూ ఉన్నారు. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దుల వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిస్తీన్ల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేశాను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. అంటే దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేసిన ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది సొలొమోను గారి కాలంలో ఖచ్చితంగా నెరవేరినట్టు మనం చెప్పగలం. ఒకసారి 15వ అధ్యాయము ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనం నుండి చదవండి దయచేసి. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యబూసీయులను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన
చేశాను. ఎప్పుడో అబ్రహాము గారితో చేశాడు. అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టారు, ఇస్సాకు యాకోబు గారు పుట్టారు, యాకోబు సంతానం విస్తరించిపోయారు. విస్తరించి 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అక్కడి నుంచి విడిపించాడు దేవుడు మోషే గారి ద్వారా. విడిపించి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అయిపోయింది. ఆ ప్రయాణం అయిపోయి చివరిలో యెహోషువ గారు వచ్చారు. దేశాన్ని విభాగించి పంచుతూనే ఉన్నారు. ఇదంతా అయిపోయింది. మళ్ళీ న్యాయాధిపతుల కాలం వచ్చింది. ఆ కాలం దాదాపుగా 350 సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలనలో వీళ్ళంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీళ్ళు తప్పు చేయటం, మళ్ళీ ఎవరొకళ్ళు వీళ్ళని జయించటం, బానిసలుగా వెళ్ళిపోవటం, మళ్ళీ వీళ్ళు దేవుడికి మొరపెట్టడం, మళ్ళీ ఒక న్యాయాధిపతిని పుట్టించడం, ఇలా 350 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మాకు రాజు కావాలి అనగానే సౌలు గారిని రాజుగా ఏర్పాటు చేయటం. ఆయన పరిపాలన 40 సంవత్సరాలు. ఆ తర్వాత దావీదు గారి పరిపాలన 40 సంవత్సరాలు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సొలొమోను గారి పరిపాలనలో దేశం ఎలా ఉంది? నిమ్మళంగా, ప్రశాంతంగా, సంతోషంగా, చీకు చింత లేకుండా బతుకుతున్నారు. ఇది అబ్రహాము గారికి చేసిన వాగ్దానం ఇప్పుడు ఇక్కడ నెరవేరినట్టుగా మనకి కనపడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? యూఫ్రటీస్ నది మొదలుకొని గొప్ప నది అయిన ఐగుప్తు దేశం వరకు, గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు దేశం వరకు ఇదంతా ఈ దేశం కనానీయులు, హివ్వీలు, పెరిజీలు, హిత్తీలు, ఈ ప్రాంతం అంతా మీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టుగా దేవుడు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అబ్రహాము గారికి చేసిన వాగ్దానం అలా నెరవేరుతూ సొలొమోను గారి దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? ప్రశాంతమైన ఆ నెరవేర్పు వాతావరణం కూడా ఇంకంతా దిగులు చింత లేకుండా ఇశ్రాయేలీయులందరూ, యూదులందరూ ప్రశాంతంగా బతకడం ప్రారంభించారు. 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా, ఏమన్నా ఆయన కెపాసిటీ మనకు అర్థం అవడానికి రాయించాడు దేవుడు. ఒక్కరోజు కంట సొలొమోను గారి భోజనపు సామాగ్రి 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, మొత్తం 1600 తూముల 1600 తూముల గోధుమ పిండి. 600 తూములేమో సన్నపు గోధుమ పిండి, 1000 తూముల ముతక పిండి రొట్టెల కోసం. మనం కేజీ తెచ్చుకుంటే ఎంతమంది రొట్టెలు చేసుకుని తింటాం? 600 కేజీలు అయితే, అంటే కేజీ అనుకో, తూముల లెక్క నాకు తెలీదు. తూములు అంటే మరి ఆ కొలత, అంటే ఇలా కొలిసే మనకు సోల్లో మానికలు ఉంటాయిగా, అవి అనుకుంటున్నా తూము అంటే. కొవ్విన ఎడ్లు 10 కిలోలు కాదు, 10 ఎడ్లు కొవ్వినవి, 20 ఎడ్లు విడివి, విడి ఎడ్లు 20, మొత్తం 30 ఎడ్లు, 100 గొర్రెలు, 100 గొర్రెలు. ఇవిగాక ఎద్దులు, దొప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. ఏమండి, ఒక రోజుకి అంటే ఎన్ని వేల కిలోలు అవుతాయి మరి కదా? ఒక్కరోజు అంటే ఎంతమంది తింటారు ఆయన సంస్థానంలో అక్కడ? ఇది దేశమంతా తినేవి కాదు ఇక్కడ చెప్పింది. కేవలం రాజుగారు భవనంలో ఉండేవాళ్ళు, పనివారు కానీ అధికారులు కానీ, ఆ ప్రాంతంలో ఎవరెవరైతే ఉంటారో ఒక్కరోజు వాళ్ళ భోజనానికి అయ్యే ఖర్చు అంటే ఇది. ఏమేమి సామాగ్రి లిస్ట్ ఇచ్చాడు. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. వీళ్ళు జయించిన రాజ్యాలు కాక ఇంకా జయించని రాజ్యాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతం వాడు కూడా మేము మీకు లోబడ్డాం, మేము పన్నిస్తాం, మా జోలికి రావద్దు, మా దేశాన్ని మమ్మల్ని పరిపాలించుకోనివ్వండి, మీరు మా మీద కొద్ది యుద్ధం చేయొద్దు, మేము మీకు సమాధానంతో ఉంటామని ఎవరైతే సమాధానంతో ఉన్నారో వాళ్ళు వీళ్ళకి నెల పన్ను కట్టేవాళ్ళు. మీరు మీ దేశం నుంచి మా దేశానికి ఈ రాజుగారికి ఎంత ఇవ్వాలి అని ఒప్పందం కుదుర్చుకుంటే ఇంక వీళ్ళు యుద్ధం చేసి వాళ్ళని ఓడించే పని లేదు, చంపే పని లేదు. అలాంటి దేశాల వాళ్ళు రాజులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈయనకేం చేస్తున్నారు? పన్నిచ్చువారై పన్ను చెల్లించుచు ఉన్నారు. ఎన్నో వచనం 24. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలలో ఉన్న రాజులందరి మీదనూ అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండిరి. న్యాయాధిపతుల గ్రంథంలో అయితే బిక్కుబిక్కుమంటూ వాళ్ళు వేసిన పంట వాళ్ళు సమకూర్చుకోవటానికే భయపడుతూ గిద్యోను సైతం ఏం చేస్తున్నాడు? ఏదో చెట్టు చాటున
వీటిని దుల్ల కొడుతున్నాడు గింజల్ని. అంటే దాక్కొని తమ పొలంలో పంటనే వాళ్ళు దాక్కొని సమకూర్చుకునే దుస్థితి వాళ్ళకు ఉంది. ఇప్పుడంట వాళ్ళ ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద ప్రశాంతంగా నిద్రపోతున్నారంట. అంటే బరీగా తాగి ద్రాక్షారసం తాగారో తొట్లలో తొలుసుకొని హ్యాపీగా నిశ్చింతగా నిద్రపోతారు. అంటే శత్రువు ఎవడో రాడు, మనకి ఏ ప్రమాదం లేదు అన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాం. ఎవడో వస్తాడు, ఎప్పుడెవడో ఏదో చేస్తాడంటే ప్రశాంతంగా తినలేరు, ప్రశాంతంగా నిద్రపోలేరు. సొలొమోను గారి దినములన్నిటా ఎలా ఉందంట? దేశం నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను గారి కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు పరిపాలనలోకి వచ్చాం మనం. ఇంకెంత నిర్భయంగా ఉండాలి మనం? అందుకే ప్రశాంతంగా నిర్భయంగా ఉంటున్నాం. దేవుడు పని చేసినా చేయకపోయినా నిర్భయంగా బతుకుతున్నాం మనం కదా. నిర్భయ చట్టాలు ఉన్నా లోకంలో జరుగుతూనే ఉన్నాయి. మనం ఎలా ఉండగలుగుతున్నాం ఈరోజు ప్రశాంతంగా? ఎవడో వస్తాడు, ఏదో బాంబు వేస్తాడు, ఎవడో వస్తాడు చంపుతాడనే భయం ఉందా? అంటే ఎవరైనా ఏమన్నంటే అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం. అక్కడ దాకా ఎందుకు? మన వాయిస్ ఏమైనా తక్కువ కదా? పోలీస్ స్టేషన్ దాకా అవసరం? వాద ప్రతివాదాలు ఏదో మనమే తెలుసుకుంటాం. తర్వాత దీనికి కూడా మించితే అప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటాం. దీనికి కూడా మించితే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. సొలొమోను గారి కంటే జ్ఞాని అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన 2000 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇంకెంత నిర్భయంగా ఉంటామంటే సొలొమోను గారి కాలంలో ప్రశాంతంగా ద్రాక్ష చెట్ల కింద నిద్రపోయారు, అంజూరపు చెట్ల కింద వాళ్ళు నిద్రపోయారు. మనకు చెట్లు కూడా అవసరం లేదు, ఎక్కడైనా ప్రశాంతంగా నిద్రపోగలం, ప్రార్థనలు కూడా నిద్రపోగలం. ఇది మన ఘనత కదా. చదువుదాం 26వ వచనం. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులను 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను. అంటే ఆయన భోజనశాల ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి ఇందాక చదివంగా లిస్టు. ప్రతి నెల ఒక అధికారి ఇవన్నీ సమకూర్చాలి ఒక ప్రాంతం నుంచి. ఇలా 12 మంది అధికారులను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ అధికారులందరూ ఈ భోజనపు సామాగ్రి ఎంత అయిందో అక్కడికి అదంతా సమకూర్చాలి. కాబట్టి ఎంత కావాలంటే అంత నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహం చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలును గడ్డిని తెప్పించుచుండెను. అంటే పశువులకు కావాల్సిన, గుర్రాలకు కావలసిన గుగ్గిళ్ళు ఇలాంటివి కూడా ఇతర రాజులు వచ్చి ఇవ్వాలి. ఈ అధికారులను ఎవరైతే నియమించాడో వాళ్ళు సంగ్రహం చేసి రాజుగారికి అందించాలి. వాస్తవంగా సొలొమోను గారు ఇక్కడ దేవుని ఆజ్ఞను, ధర్మశాస్త్రంలో దేవుడు రాజుకి చెప్పిన ఆజ్ఞను తిరస్కరించాడని చెప్పొచ్చు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే 16-17 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 16-17 వచనాలు. అంటే ఇశ్రాయేలుని ఏలే రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఏం చేయకూడదు? గుర్రాలను విస్తారంగా సంపాదించుకోకూడదు. ఇంకా తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళుటకు వెళ్ళనీయకూడదు. జనాలను కూడా వెళ్ళనీయకూడదు. అరే ఐగుప్తుకి వెళ్ళండి, గుర్రాలను తీసుకురండి అని పంపించకూడదు. అంటే ఐగుప్తు వైపు తిరిగి వెళ్ళకూడదు, చూడకూడదు. అక్కడి నుంచి గుర్రాలు, అంటే ఐగుప్తులో గుర్రాలకి ఫేమస్ అన్నమాట, ఈజిప్ట్ గుర్రాలు కదా. గ్రీకు వీరుడు అంటాం కదా, ఇవన్నీ ఆ ప్రాంతాల నుంచి వచ్చినాయి. అక్కడ గుర్రాలు ప్రసిద్ధిగాంచినాయి కాబట్టి అక్కడికి వెళ్ళి గుర్రాలని తెచ్చుకోకూడదు, అసలు ఎవరిని అటువైపు వెళ్ళనీయకూడదు అన్నాడు. ఇంకా ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములో అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇన్ని ఆజ్ఞలు మీరాడు.
అనేక మంది స్త్రీలని చేసుకున్నాడు. ఐగుప్తు నుంచి రథాలని తయారు చేసి గుర్రాలని తెప్పించుకున్నాడు. ప్లస్ బంగారం బాగా సంపాదించుకున్నాడు. మరియు అతడు రాజ్యసింహాసనం మందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకులను స్వాధీనములో ఉన్న గ్రంథములు చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలను, అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులు ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకి కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇది ఇశ్రాయేలు రాజులకి దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన కట్టడలు, విధులు. అయితే ఈయనేం చేశాడు? 26వ వచనంలో సొలొమోను రథములను 40,000 గుర్రపు శాలలను, రథములకు 40,000 గుర్రపు శాలలకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ఒక్కడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయించు వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులు ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడు తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. ఏంటంట ఈయన జ్ఞానం? అంటే ఈ జ్ఞానం ఆ రోజుల్లో తెలివితేటలో నాగరికత ఎక్కడుందంట? తూర్పు దేశంలో జ్ఞానం ఉంది. ఇంకా ఐగుప్తులో కూడా జ్ఞానం ఉంది. అంటే ఇప్పటికీ ఐగుప్తులో మనం పిరమిడ్స్ అవి చూస్తున్నాం కదా. ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని ఎలా కట్టారు అనేది అర్థం కావట్లేదు. ఆ పిరమిడ్స్ చూస్తే దానికి వాడిన ఆ మెటీరియల్ ఏది, రాయికి మధ్య వాడిన ఆ మెటీరియల్ ఏంది, ఇన్ని వేల సంవత్సరాలైనా అవి ఎందుకు చెడిపోవట్లేదు? అవి అసలు అంత పెద్ద పెద్ద రాళ్ళు అంత హైట్కి ఎలా చేర్చారు? ఇవన్నీ ఎన్నో ఊహల్లో ఉన్నారే తప్ప రియల్గా వాళ్ళు ఎలా కట్టగలిగారు ఆ రోజుల్లో అనేది ఇంత శాస్త్రం అభివృద్ధి చెందినా అర్థం కావట్లేదు. అర్థమైందా? అంటే అంత తెలివితేటలు వాళ్ళకి అప్పుడే ఉన్నాయి ఐగుప్తులో కానీ దానికంటే తూర్పు దేశాల్లో కానీ. వాళ్ళకంటే ఇప్పుడు ఈ జ్ఞానం సొలొమోను జ్ఞానం అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను, అంటే ఇంకా తెలివి కలిగిన వాడు సొలొమోను గారి కంటే ఇంకెవడు లేడు ప్రపంచంలో వెతికితే. సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను అనే ఆయన గొప్ప జ్ఞానం అన్నమాట. మనకి పేరు కొంచెం మార్పు ఉంటుంది, తండ్రి పేరు అదే. 89వ కీర్తన చూడండి ఒకసారి, పైన హెడ్డింగ్ 89వ కీర్తన. ఎజ్రాహీయుడైన ఏతాను. ఇక్కడేమన్నాడు? ఏతానేనా? ఎజ్రాహీయుడైన ఏతాను అంటే ఈయన ఎవరు? ఇక్కడ చెప్పిన సందర్భంలో ఈయన ఎవరు? జ్ఞాని. తూర్పు దేశపులో జ్ఞానం, ఐగుప్తీయుల జ్ఞానం ప్లస్ ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను. అంటే వీళ్ళు స్పెషల్ అన్నమాట. ఆ ప్రాంతంలో ఉన్న జ్ఞానుల్లో వీళ్ళు స్పెషల్, అంటే గొప్పోళ్ళు. ఎవడరా పలాని జ్ఞాని అంటే ఇదిగో ఎజ్రాహీయుడైన ఏతాను అనగా స్థిరము లేదా నిత్యత్వము అని అర్థం. ఎజ్రాహీయుడైన ఏతాను అంటే స్థిరము లేదా నిత్యత్వం అని అర్థం. మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటెను. అంటే ఇక్కడ మళ్ళీ 3 పేర్లు ఉన్నాయి. మహోలు కుమారులైన వీళ్ళు ఒకే తండ్రికి పుట్టినవారు. హేమాను, కల్కోలు, దర్ద. హేమాను అనగా నమ్మదగినవాడు లేదా కుడి చేతివాడు అని అర్థం హేమాను అని అంటే. తర్వాత కల్కోలు అంటే పోషణ, కల్కోలు అంటే పోషణ అని అర్థం. దర్ద అని అంటే జ్ఞానముత్యము అని, జ్ఞానముత్యము. దర్ద అంటే జ్ఞానముత్యము. అనువారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. అంటే ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో బాగా జ్ఞానులు ఎవరంటే ఇదిగో ఈ 4 పేర్లు చెప్పాడు. ఆ తర్వాత తూర్పు దేశం వాళ్ళు, తర్వాత ఐగుప్తీయులు. వీళ్ళందరికంటే జ్ఞానం ఎవరంటే సొలొమోను గారు. అతడు 3000
జ్ఞానవంతుడై ఉండను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమయ్యను. ఇక జ్ఞానం ఎవర్రా, ఈయనకి మించిన జ్ఞానం లేనివాడు ఎవర్రా అంటే సొలొమోను గారు. ఈ పేరు ఆ రోజుల్లోనే చుట్టుపక్కల వ్యాపించింది. న్యూస్ పేపర్ లేదు ఆ రోజుల్లో, ఇంకేం లేదు, మీడియా లేదు మనలాగా. అదే ఈరోజు నెట్ ఉందనుకోండి, ఈరోజులాగా ఇంకా వెంటనే వెళ్ళిపోయేది ప్రపంచం అంతా. కానీ ఆ లేని రోజుల్లోనే ప్రపంచం అంతా వ్యాపించిందంట సొలొమోను గారి జ్ఞానం. అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమైన అతడు 3000 సామెతలు చెప్పాను. సామెత గ్రంథం సొలొమోను గారు రాసింది. 3000 సామెతలు చెప్పాను. 1005 కీర్తనలు రచించాను. మరియు లెబనానులో నుండి దేవదారు వృక్షమునే కానీ, అంటే వృక్షాల గురించిన శాస్త్రం రాశాడు. గోడల్లో మొలుసు హిస్సోపు మొక్కనే కానీ, గోడల్లో మొలుసు హిస్సోపు మొక్క. ఈ హిస్సోపు మొక్కతోనే ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ఇంజక్షన్ కనిపెట్టాడు. ఏదేది సర్వరోగ నివారణ, మత్తు కాదు, పెన్సిలిన్ యాంటీబయాటిక్, సర్వరోగ నివారణ. ఇప్పుడు అది తీసేశారు, బ్యాన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పెన్సిలిన్ తీసేశారు. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా అన్నిటికీ మ్యాచ్ అయ్యేది, ఎవరికో ఒకళ్ళకి పడదు. టెస్ట్ చేసేవాళ్ళు, కొంచెం ఒళ్ళు వాస్తుంది, దద్దులు వస్తుంది అనగానే ఆపేసేవాళ్ళు. పడిన వాళ్ళకి మాత్రం ఏ రోగానికైనా యాంటీబయాటిక్ అది పనిచేసేది. ఈ గోడల్లో మొలుసు హిస్సోపు మొక్కలో నుంచి తీసిందంట అది. దాన్ని బట్టి కనిపెట్టాడంట అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఒక ఆయన. వృక్షముల్లోనే కానీ గోడల్లో నుండే కానీ మొలుసు హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసాను. అంటే వృక్షశాస్త్రం రాసేసాడు ఎప్పుడో సొలొమోను గారు. మరియు మృగములను, పక్షులను, ప్రాకు జంతువులను, జలచరములను అనువాటినన్నిటినీ గూర్చి అతడు రాశాను. ఏమంటే పరిపాలన ఎప్పుడు చేశాడు? ఈ మొక్కలను బీకటం, ఎరవటం, టేస్ట్ చూడటం, ప్రయోగాలంటే అంతే కదా. జంతువులు, పురుగులు, ఆ పురుగుకెళ్ళి దీక్షగా చూడటం, ఈ సమయం ఎక్కడ కుదిరింది? మళ్ళీ దేవుణ్ణి ప్రార్థన చేయాలి, మళ్ళీ రాజ్య పరిపాలన చూసుకోవాలి. అందుకే 12 మందిని ఏర్పాటు చేసుకొని బాధ్యతలన్నీ మీరు చూసుకోండి, ఏం తక్కువైనా తేడా వచ్చింది జాగ్రత్తలో అని వార్నింగ్ ఇచ్చుంటాడు. ఈయన మాత్రం మైండ్ సెట్ అంతా వేరే వేరే రూట్లో పెట్టుంటాడు. లేకపోతే ఇన్ని సామెతలు ఏంటి, 3000 సామెతలు రాశాడంట, ఎన్నో కీర్తనలు రాశాడంట, వృక్షశాస్త్రం రాశాడంట, జంతు శాస్త్రం రాశాడంట, పురుగు శాస్త్రాలు రాశాడంట. ఇవన్నీ ఇంత దీక్షగా వ్రాయాలంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అలా దర్శనాలు ఇచ్చి ఇలా రాయి అని చెప్పలా. ఈయన అన్నిటినీ పరిశీలించి మరి వ్రాశాడు. మరి అంత సమయం ఆయనకి ఎక్కడ కుదిరిందో నాకైతే తెలియట్లేదు. కానీ జ్ఞానాన్ని కానీ ఎలా చూడగానే ఇలా పట్టేస్తాడనమాట కదా. కొంతమంది స్కూల్లో కూడా ఒకసారి టీచర్ చెప్పగానే మళ్ళీ టక్టగా చెప్తారు. కొంతమంది 10 సార్లు చెప్పినా అలా బుర్రకి ఎక్కదు. ఈయనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, బాగా చురుగ్గా ఉన్నాడు కాబట్టి, ఒకసారి ఆ పురుగును చూడగానే మొత్తం దాని డేటా మొత్తం చెప్పేసేవాడేం. అలా రాసి ఉంటాడు బహుశా అనుకుంటున్నాను. వీటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఎక్కడి నుంచి? భూపతులందరూ, అంటే అనేక రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులు సైతం, మామూలు వాళ్ళు రాలా, పెద్ద పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, ఏంట్రా ఈ జ్ఞానం అని తెలుసుకోవటానికి వచ్చారు. 5వ అధ్యాయం. తర్వాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము అనగా పాలిపోయిన రంగు అని అర్థం. హీరాము అనగా పాలిపోయిన రంగు. తూరు అనగా బండ అని అర్థం. కానీ దీన్ని తూరు అనే ప్రాంతం ఇప్పుడు దక్షిణ పాలస్తీనా. ఇప్పుడు ఏదైతే ఇక్కడ తూరు అనే ప్రాంతం మనం చదువుతున్నామో దక్షిణ పాలస్తీనా, తూరు, సీదోను ప్రాంతాలకి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రయాణం చేశాడు. దక్షిణ పాలస్తీనాని తూరు అనే ప్రాంతం, సీదోన్ అనే ప్రాంతంగా ఆ రోజు పరిగణించారు. దీనికి హీరామ్ అనే ఆయన ఆ ప్రాంతంలో సరళ వృక్షాలు, ఈ దేవదారు వృక్షాలు బాగా విస్తారంగా పండుతాయి అంటారు. సుమారుగా ఒక
ఆ నది యూఫ్రటీస్ నది, ఈ ప్రాంతం అంతా వరుసనే ఈ సరళ వృక్షాలు, దేవదారు విపరీతంగా మొలుస్తాయి అంట. చాలా హైటు, చాలా లావు ఉంటాయి. అవి పుచ్చిపోవు, చెదబట్టవు, స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. చాలా సువాసన కూడా వస్తుందంట ఆ దేవదారు మ్రాన్లకి. అందుకే దేవుని దేవాలయం కట్టడానికి కూడా సొలొమోను గారు ఇదిగో ఈయన ద్వారా ఈ మ్రాన్లే తెప్పించుకున్నాడు. ఆ ప్రాంతంలో నివసించే వారందరికీ బాగా షిప్పులు తయారు చేయటం బాగా వచ్చంట. ఎందుకంటే సముద్రం నది ఒడ్డున వాళ్ళు ఉండేవాళ్ళు, సముద్రం పక్కనే ఉండేవాళ్ళు, మధ్యధరా సముద్రం కాబట్టి ఆ షిప్పులు అవి తయారు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ వృక్షాలు నరికేసి ఓడలు తయారు చేయటం అనేది బాగా నేర్చుకున్నారంట. కాబట్టి ఆ ప్రాంతంలో ఉంటున్న హీరామ్ అనే ఆయన దావీదు గారికి స్నేహితుడు. కాబట్టి ఆ స్నేహం ఆయన తర్వాత ఇప్పుడు ఆయన ప్లేస్లో ఆయన కుమారుడు సింహాసనం ఎక్కాడని ఈయన విని ఏం చేశాడు, తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకమునందునని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. క్రీస్తుపూర్వం 970 నుంచి 930 వరకు ఈ తూరు ప్రాంతాన్ని హీరామ్ అనే ఆయన పరిపాలించాడంట, చరిత్ర చెప్తుంది. క్రీస్తుపూర్వం 970 నుంచి 935 వరకు ఆ పట్టణాన్ని ఇతను పరిపాలించాడు. కాబట్టి అతని అధికారంతో దావీదు గారు ఆయన నగరాన్ని కట్టించుకున్నప్పుడు ఈ హీరాము చాలా మొద్దులు ఇవి సప్లై చేశాడు. ఎలా వచ్చినాయి అంటే ఆ సముద్రం మీద ఆ మొద్దులు వేస్తే మెల్లిగా లాక్కొని వచ్చేసేవాళ్ళంట. ఈ పడవలో ఇవి తయారు చేసుకొని పడవ కట్టుకొని మొద్దుని ఆ సముద్రంలో తేలాడుకుంటూ అలా దొంగలు తేలుతూ వచ్చాయంట. అలా ట్రావెల్ చేసేవాళ్ళంట ఈ మొద్దులు వేసుకొని. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఈయన స్నేహితుడిగా దావీదు గారికి ఉన్నాడు. దావీదు గారు తను నివసించడానికి కట్టుకున్న పట్టణానికి అన్నిటికీ ఈయనే పనివాళ్ళని కూడా పంపించాడంట. పనివాళ్ళని పంపించాడు, ఆ దేవదారు మ్రాన్లు అవి కూడా పంపించాడు. అందుకే నాతాంత అంటాడు కదా, నేను దేవదారుమయమైన ఈ బంగ్లాలో నివసిస్తుంటే నా దేవుడు మందరం గుడారంలో ఉందని బాధపడుతూ నేను ఒక దేవుడికి మందిరం కట్టాలి అంటే నువ్వు వద్దు నాయనా, నీ కుమారుడు నీ గర్భంలో నుంచి పుట్టబోయే నీ కుమారుడు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడని దేవుడే ఆపుతాడు. కాబట్టి ఈ దావీదు గారి ప్లేస్లో ఈయన సొలొమోను గారు రాజయ్యాడని సంతోషించి కొంతమందిని పంపించాడు హీరాము సొలొమోను గారి దగ్గరికి. హీరాము వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపాడు. ఏమని, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. మా నాన్న యుద్ధాలు చేశాడు, ఆయన అందరినీ అణిచే వరకు ఈయన యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీవెరుగుదు. మా నాన్న దేవుడు మందిరాన్ని కట్టాలనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు, ఆ సంగతి నీకు తెలుసు కదా హీరాము. కట్టింపలేక వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదు. అప్పుడు శత్రువు ఒక్కడును లేకుండాను అపాయమేమీయూ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంది. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లుగా నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడని ఉన్నాను చెప్పేశాడుగా దేవుడు దావీదు గారితో చెప్పాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. నీ రాజ్య సింహాసనమును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఆ మాట చెప్పాడని మళ్ళీ హీరాము గారికి జ్ఞాపకం చేశాడు సొలొమోను గారు. లెబనాన్లో దేవదారు మాన్లను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేయుదురు.
మ్రానులను నరుకుట యందు సీదోనీయులు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక. సీదోనీయులు అనేవాళ్ళు ఆ చెట్లు కొట్టడం, షిప్పులు తయారు చేయటం వీటిల్లో నంబర్ 1 అంట. అంటే ఎందుకు, ఆ ప్రాంతంలో నివసించేవాళ్ళు కాబట్టి ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏది దొరికిద్దో ఆ వృత్తిలో వాళ్ళు నిపుణులు అవుతారు, అంతే కదా. ఇప్పుడు ద్రాక్ష తోటలు ఉన్న చోట ద్రాక్షారసం ఎలా తీయాలో అన్న విషయంలో వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. మనం ఒడ్లు ఉన్న చోట ఆ కంకుల నుంచి ఒడ్లు ఎలా తీసుకోవాలన్న విషయం మనకు అర్థమైంది. పత్తి ఉన్న చోట పత్తిని ఎలా తీయాలనేది వాళ్ళకి అర్థమైంది. అంటే ఏ ప్రాంతంలో ఏది దొరికిద్దో అందులో వాళ్ళు ఎక్స్పర్ట్లు అవుతారు. ఇప్పుడు ఈ చెట్లు నరకటం కానీ, ఈ షిప్పులు తయారు చేయటంలో, ఆ మొద్దుల్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించటంలో ఎవరు గొప్పవాళ్ళంట? సీదోనీయులు. కాబట్టి మా వాళ్ళు మీ వాళ్ళ ముందు దేనికి పనికిరారు. కాబట్టి మీ పని వాళ్ళని, మీ ప్రాంతంలో ఉన్న పని వాళ్ళని చెట్లు నరికే పనిలో మా వాళ్ళని కూడా పంపుతాము. మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి ఆ చెట్లు నరికి మాకు ఆ చెట్లు అందిస్తారు. సీదోనీయుల్ని పంపించు అని హీరాము గారికి సొలొమోను గారు రిక్వెస్ట్ పెట్టాడు. తెలియను కనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతము నీకు ఇచ్చేదను అనెను. ఇంతకు జీతం ఏంటప్పుడు? హీరాము సొలొమోను చెప్పిన మాటలు బహుగా విని సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి, హీరాము అన్యుడైన నీ దేవుడు చాలా గొప్పోడు, ఈ దినమున దావీదు గర్భం నుంచి తీసుకొచ్చి నీకు ఈ సింహాసనం ఇచ్చాడు. ఎంత తెలివి కలిగిన కుమారుని దేవుడు దావీదు గారికి అనుగ్రహించినందుకు యెహోవాకు స్తోత్రము కలుగును కాకని ఒక అన్యుడు దేవుణ్ణి ఘనపరిచాడు, ఒక భక్తుడిని బట్టి, ఒక భక్తుడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి. అర్థమైందా? అన్యులు, బయట ప్రజలు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహింపరచినట్లు వారి ఎదుట మీ సత్క్రియలు కనపరచండి. మన జ్ఞానం, మన బైబిల్లో ఉన్న జ్ఞానం ఏదో అన్యులకి మనం కనపరిస్తే క్రియల ద్వారా, ఆ క్రియలు చూసి అన్యులు ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. సేమ్ సొలొమోను గారి విషయంలో అదే జరిగింది. ఆయన చెప్పాడు, నేను పని వాళ్ళని పంపిస్తాను, నువ్వు పని వాళ్ళని పంపించు, నీ పనులు చాలా గ్రేట్ కదా ఈ పనిలో, కాబట్టి నాకు హెల్ప్ చేయి. నేను ఊరికినే వద్దు, మీ వాళ్ళకి జీతం ఇస్తాను. ఏం జీతం అంటే తిండి గింజలు అవి ఇవ్వటమే ఆ రోజుల్లో జీతం. అనగానే దానికి ఆయన ఆశ్చర్యపోయి, ఆల్రెడీ ఈయన కీర్తి దేశ విదేశాలంతా పాకింది కాబట్టి సొలొమోను గారు మహాజ్ఞాని అని హీరాము గారికి కూడా అది చేరింది. దావీదు గారి తర్వాత సొలొమోను గారు రాజయ్యాడన్న విషయం కూడా చేరింది. కాబట్టి నీ దేవుడు చాలా గొప్పోడు, మీ నాన్నకి ఇలాంటి కొడుకుని, జ్ఞానం కలిగిన కొడుకుని దేవుడు ఇచ్చినందుకు దేవునికి యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని దేవునికి ఒక అన్యుడు స్తోత్రం చేశాడు. 8వ వచనం, సొలొమోనుకు ఈ వర్తమానం పంపెను, నీవు నా యొద్దకు పంపిన వర్తమానం నేను అంగీకరించి తిని, దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదను. నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రము వద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టి అంటే ఒక దూలానికి ఒకటి అలా కట్టి ఒక పడవలాగా, ఒక బల్లలాగా తయారు చేస్తారు. తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడును. బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారమునిచ్చెదవు. అది ఏమివ్వాలి సొలొమోను గారు? ఆహారం ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ 12 అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేయాలి? సొలొమోను గారికి ఆల్రెడీ నెలకోసారి ఆహారాన్ని సరఫరా చేయాలి. ఇప్పుడు ఈ ఆహారంలో కొంత తీసుకెళ్ళి హీరాము పనివారికి, హీరాము కుటుంబానికి అందించాలి. ఇంతమంది పనివారు వచ్చారు, ఇంత పని చేశారు, ఈ ధాన్యం అంతా వారి కుటుంబాలకు వెళ్ళిపోద్ది అనమాట. కూలి అంటే డబ్బులు కదా ఆ రోజుల్లో, ఏంటి పని చేసినందుకు ఆహారాన్ని, పనికి ఆహార పథకం ప్రభుత్వం ఎలా పెట్టారో ఆ రోజు కూడా సొలొమోను గారు, హీరాము గారు కలిసి ఏం చేశారు? పనికి వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి పోషణకు కావలసిన ఆహార పదార్థాలన్నీ సరఫరా చేసేవాళ్ళు అనమాట. ఇటు హీరాము ప్రాంతానికి, ఆ ప్రదేశానికి, తూరు ప్రాంతానికి హీరాము గారి ఫ్యామిలీస్కి, వాళ్ళ పనివారికి ఇచ్చేవాళ్ళు. ఇటు సొలొమోను గారి నుంచి వెళ్ళిన వారికి కూడా ఇచ్చేసేవాళ్ళు. ఎన్నో వచనం? 10వ వచనం, ఆహారం ఇచ్చేది. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా
సొలొమోను హీరామునకు అతని ఇంటివారి సంరక్షకునకు ఆహారమును 2,00,000 తూముల గోధుమలను 3,800 పచ్చ స్వచ్ఛమైన నూనెను పళ్ళ 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను, అంటే పళ్ళు అంటారు కదా, ఆ పళ్ళలు 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరాము సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. ఇప్పుడు దావీదు గారితో ఎలాగైతే ఫ్రెండ్ అయ్యాడో హీరాము గారు, ఇప్పుడు సొలొమోను గారితో కూడా సంధి అయ్యాడు. ఈయన కావలసినన్ని సరళమానులు, తర్వాత దేవదారుమానులు ఆయన సప్లై చేశాడు. ఈయనేమో ఆహారం అక్కడికి పంపించాడు. 13వ వచనం, రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి చేతను వెట్టి పనులు చేయించను. వారిలో 30,000 మంది వెట్టి పని వారై ఉండిరి. ఎవరి చేత? ఇశ్రాయేలు చేత. చేయించవచ్చా? దేవుడు ముందే చెప్పాడండి. లోక మర్యాద చొప్పున మాకు రాజును ఏర్పాటు చేయమని సమూయేలు గారి దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు మొరపెడితే వద్దు నాయనా అని చెప్పాడు. దేవుడిని అడిగాడు, వాళ్ళు అడిగిందే చెయ్యి అన్నాడు. కాకపోతే మీకు రాజు అయితే మీ రాజు ఏం చేస్తాడో తెలుసా అని ముందుగానే సమూయేలు గారి ద్వారా ఏం చేశాడు, వాళ్ళకి తెలియజేశాడు. ఆ తెలియజేసిన మాట ఒకసారి మనం సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. రెండవ చదవండి, 10. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడు అనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములకు తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను. అయ్యా మాకు రాజు కావాలంటున్నాడుగా. రాజు అయితే ఏం చేస్తాడు తెలుసా? మీ రథాలను తోలటానికి, మీ గుర్రాలని, తన గుర్రాలని కాపాడటానికి మీలో నుంచే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడంటే మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటున్నారు వాళ్ళు. వెట్టి పనులకు వాడతాడంటున్నాడు. కొందరు అతని రథములను ముందర పరిగెత్తుతురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను దశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకొను. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను, అంటే భోజనాలు చేసేవాళ్ళు, తినే బోనకత్తెలుగాను, రొట్టెలు కాల్చువారిగాను. బోనకత్తెలు అనగానే పర్ఫ్యూమ్స్, అవి సెంట్లు, ఇవన్నీ తయారు చేసేవాళ్ళు అంటారు. రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొను. మీ పొలంలోను మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలివ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. అంటే మీ వాటిలోనే రాజుగారికి వెళ్ళిపోవాలి కొంత పంట. మీ ధాన్యములోను ద్రాక్షరసంలోను 10వ భాగమును తీసి తన పనివారి జనములకును సేవకులకును ఇచ్చును. మీ దాసులకును మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధవములోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను. అంటే మీ మందల్లో నుంచి ఆయన తీసుకెళ్తాడు కొన్నింటి పని కొరకు. మీ మందల్లో 10వ భాగం పట్టుకొను. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఈ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మొర వినక పోవును. ఇన్ని పనులు చేయిస్తాడు మీ చేత. అయినా రోజు మారు మనసు వచ్చి మొరపెట్టినా ఇంకా లేదు, మీకు కావాలన్నారు ఇచ్చేసాను అంటాడు. అయినా ఏం చేస్తారు, మాకు రాజు కావాల్సిందే అన్నారు. ఇక్కడ సొలొమోను గారు మళ్ళీ ఏం చేస్తున్నాడు, అదే చేస్తున్నారు. ఇశ్రాయేలీల్లో 8,000 మంది, 30,000 మందిని వెట్టి పనులు చేయివారై ఐరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబనోన్కు పంపించను. నెలకు అంటే ఒక నెలంతా లెబనాన్ ప్రాంతానికి వెళ్ళిపోయి ఏం చేయాలి, చెట్లు నరికే పనిలోనే ఉండాలి. నెల తర్వాత ఒక షిఫ్ట్ వస్తే మళ్ళీ రెండో షిఫ్ట్ ఇంకో నెల వెళ్ళిద్ది. ఈ షిఫ్ట్ అంతా నెల వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తారు. అలా లెబనోనులు పంపించాను. ఒక నెల లెబనాన్లోను, 2 నెలలు ఇంటి వద్దను వారు ఉండేది. 2 నెలలు ఇంట్లో ఉంటే ఒక నెల మొత్తం వెళ్ళిపోయి అక్కడ పనిచేసేవాళ్ళు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. ఈ వెట్టి పనులు చేసే వాళ్ళందరి మీద అధికారి ఎవరు? అదోనీరాము.
మరియు సొలొమోనుకు బరువులు మోయువారు 70,000 మంది, పర్వతముల యందు మ్రాన్లు నరుకువారు 80,000 మంది ఉండిరి. ఎంతమంది అంట? బరువులు మోసేవాళ్ళు 70,000 మంది, పర్వతాల మీద మ్రాన్లు నరుకువారు 80,000 మంది ఉండిరి. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకును అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులు అయి ఉండి. అధికారులు ఎంతమంది? 3,300 మంది. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో చేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. రాళ్ళు కూడా మంచి ఖరీదైన రాళ్ళు పునాది వేయటానికి, మందిరం కట్టడానికి తెప్పించాలంటే దాన్ని నైస్గా చెక్కాలి. ఆ చెక్కటానికి కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద మళ్ళీ అధికారులు ఉన్నారు. ఇలాగున సొలొమోను పంపిన వారును గిబ్బీయులను హిరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. అంటే రాతి పనిముట్లు చక్కగా చెక్కి ఒక అందమైన ఆకారంతో మలిచి ఆ మందిర నిర్మాణానికి ఉపయోగపడేవాళ్ళు ఉన్నారు. ప్లస్ ఈ దేవదారు మ్రాన్లు నరికి ఆ మ్రానులను కూడా నగిషీలు చెక్కాలి. నగిషీలు అంటే డిజైన్లు. ఇప్పుడు లక్ష్మణ్ గారు కంప్యూటర్తో చెక్కిస్తున్నాడు ఆ పనులు. ఆ రోజుల్లో మనుషులు చక్కగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, దానిమ్మ పండ, మామిడి పండ, ఆకుల, రెమ్మల, పూల, ఇవన్నీ మనుషులు చెక్కేవాళ్ళు. ఆ ప్రాంతంలో హీరామ్ అనే ప్రాంతంలో తూరు ప్రాంతంలో ఉన్నవారికి ఇది బాగా ఎక్స్పర్ట్ అనమాట. ఎందుకంటే ఆ దేవదారు మ్రాన్లు చక్కగా చెక్కటానికి ఎంత చక్కగా చెక్కాలంటే ఎక్కడ కట్టవాలో అక్కడికే కట్టేది. మన కొన్ని చెక్కలు అనుకోండి, ఇక్కడ చెక్కుతుంటే ఇంకో పక్క క్రాక్ వస్తూ ఉంటుంది, ఇరిగిపోతూ ఉంటుంది. ఆ చెక్కలు అలా కాదండి. చెక్కటానికి, ఈ డిజైన్ చెక్కటానికి బాగా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఆ మ్రానులనే ఎక్కువగా వాడేవాళ్ళు. అవి చెదలబట్టవు, పాడవు, మంచి సువాసన కూడా ఉంటుంది. కాబట్టి ఆ చెక్కలనే వాడేవాళ్ళు. మొత్తానికి హీరాము గారు, శిల్పకారులు, ఈ సొలొమోను గారి దగ్గర ఉన్న ఈ ఇశ్రాయేలీలు పనివారు మొత్తం కలిపి ఈ రాళ్ళను చెక్కటం, ఆ దేవదారులను నరకటం, ఈ కార్యక్రమాల్లో నెలలు సంవత్సరాలు అలా చేస్తూనే ఉన్నారు. 5వ అధ్యాయం కంప్లీట్ అయింది. 6వ అధ్యాయము వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, కీర్తనీయుడా, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన కాలంలో ఎంతో శ్రమల్లోనూ, బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ కాచి కాపాడారు. అందును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా రాజుల మొదటి గ్రంథంలోని సొలొమోను గారి పరిపాలనలో ఎవరెవరు అధికారులుగా ఉన్నారో, ఎవరెవరిని 12 జిల్లాలుగా విభజించి ఆ ప్రాంతంలో అధికారులుగా నియమించారో, యాజకులుగా ఎవరున్నారు, మంత్రులుగా ఎవరున్నారు అనే విషయాలన్నీ మేము నేర్చుకున్నాం. అలాగే తండ్రి, దావీదు గారికి, అలాగే అబ్రహాము గారికి మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి అది సొలొమోను గారి విషయంలో నెరవేరిందని, నెమ్మదినిచ్చారన్న విషయాన్ని మేము గ్రహించాము నాయన. సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న మేము సొలొమోను కంటే జ్ఞానవంతులుగా మీరు తీర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ జ్ఞానాన్ని అనేకులకు మేము కనపరచడం ద్వారా మీకు మహిమ తెచ్చే విధంగా మా జీవితాలను మేము మలుచుకోవటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, హీరాము లాంటి స్నేహితుడు దావీదు గారికి ఉన్నారు. అలాగే అదే స్నేహితుడు దావీదు గారి తర్వాత సొలొమోను గారితో కూడా సమాధానంతో మరి ఒకరికొకరు సహకరించుకుంటూ మీ మందిర నిర్మాణ పనులకు మరి మీరు ఉపయోగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మందిర నిర్మాణానికి అన్యులను కూడా మీరు వాడుకున్నారన్న విషయాన్ని ఈరోజు మేము నేర్చుకున్నానైనా, అందును బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. అది ఆర్థిక సమస్య కానీ, మానసిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, ఏదైనా మీ చిత్తానికి యోగ్యమైతే వారికి స్వస్థతను, వారికి విడుదలను కలిగించండి. తద్వారా మిమ్మల్ని మరింతగా హత్తుకొని మీ నామాన్ని మహింపరిచే దిశలో ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ
సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.